ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా కొలార్ జులిపిస్తోంది. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లను కూల్చివేసేందుకు వివరాలు సేకరిస్తోంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ కూడా అందులోకి వస్తుండడంతో బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ ఫామ్ హౌస్లు ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఖచ్చితంగా మియాఖాన్ గడ్డ ప్రాంతంలో ఉన్న ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై గత కొన్ని రోజులుగా హైడ్రా కొరడా జులిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిటీ శివారులో ఉన్న రాజకీయ నేతలు, ప్రముఖుల ఫామ్ హౌస్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఇదే నేపథ్యంలో జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో దీని ఓనర్ అయినటువంటి బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి ముందుగానే హైకోర్టుని ఆశ్రయించడము, పిటిషన్ వేయడం కూడా జరిగింది. అయితే దీని మీద ప్రముఖ పర్యావరణవేత్త మనతో పాటు ఉన్నారు లుబ్నా సర్వత్ గారు. మిగతా విషయాలను ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నటువంటి కట్టడాల మీద కూడా అంటే వాటిని కూల్చివేయాలనేటువంటి ఉద్దేశంతో, వాటిని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో కూడా గతంలో కూడా పోరాటాలు చేశారు. అయితే దీని మీద వీరేమంటారు ఏంటి అనే విషయాలను కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే మేడం. చెప్పండి మేడం, ప్రస్తుతం మనం చూస్తున్నాము హైడ్రా ఎక్కడెక్కడైతే మనకు అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఇప్పుడు మనకు సిటీ శివార్లో ఉన్నాయో, ఉస్మాన్ సాగర్ పరిధిలో, ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చేందుకు ప్రణాళికలు వేస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసాము దీనికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ రెడ్డి గారు, ఈయన హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేయడం జరిగింది. ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదు అని. దీని మీద మీరేమంటారు? చూడండి, 2022లోనే నేను వీళ్ళ దగ్గర నుంచి ఆర్టీఐలో ఎఫ్టీఎల్ మ్యాప్స్ తీసుకున్నాను. హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్, ఈ రెండు జంట జలాశయాలు, 2 ట్విన్ రిజర్వాయర్స్వి ఆర్టీఐలో మ్యాప్స్ తీసుకున్నాను. ఆ మ్యాప్స్ కూడా నాకు చాలా చాలా అతి కష్టం మీద దొరికినాయి. నాకు ఆర్టీఐలో 6300 acres అని ఇచ్చేసి వీళ్ళు ఇప్పుడు ఈ రోజు కూడా మీరు హెచ్ఎండిఏ వెబ్సైట్ మీద ఈ క్షణం కూడా వెళ్ళండి, వాళ్ళు ఇచ్చిన మ్యాప్ అక్కడ 6000 acres ఉంది. అంటే 300 ఎకరాలు ఏకంగా ఎఫ్టీఎల్లో తగ్గించేస్తున్నారు. పోనీ తప్ప అంటే తప్పు కాదు. ఎందుకు అంటే మాటికి వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి రాశాను, ఏంటి ఇట్లా రెండు మ్యాప్లు ఏంటి, మీరు 2 మ్యాప్లు అట్లా ఇవ్వకూడదు కదా, ఎఫ్టీఎల్ ఎట్లా తగ్గుతుంది, 300 ఎకరాలు ఎక్కడికి పోయినాయి, రీనోటిఫై చేయండి, వెంటనే విత్డ్రా చేయండి అంటే ఇప్పటిదాక్కడ ఈ క్షణం మీరు వెళ్ళి చూసినా అదే మ్యాప్ 6000 acres అని తగ్గించేసి ఉంది. ఎంత పెద్ద నేరం తెలుసా అది. అది కూడా చెప్పాను ఆ జడ్జి గారికి, అయినా అంటే స్పందన లేకుండే. ఎఫ్టీఎల్ మ్యాప్ కూడా పెట్టలేదు. సో అంత చాలా సీక్రెటివ్గా జరుగుతూ ఉంది. మొన్న నేను జూలై 2023లో ఏదైతే టీపీసీసీ వాళ్ళు ఏదైతే GO111 కమిటీ పెట్టారో అందులో కూడా వెళ్ళి చూస్తే హిమాయత్ సాగర్లో అండ్ ఉస్మాన్ సాగర్లో బీటీ రోడ్స్ వేసేసి ఉన్నాయి లోపల. ఇది నేను పాత 2023 గత ప్రభుత్వం మాట్లాడుతున్నాను. ఫ్రెష్ బీటీ రోడ్స్ వేసేసి, బిల్డింగ్లు కట్టేసి, కంపౌండ్ వాల్స్ కట్టేసి, ఇంకా అంటే మ్యాప్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్, ఐడెంటిఫైడ్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా అన్నమాట ఇంకా దానికి చాలా చూపించారు వాళ్ళు. ఇవి కూడా ఎంక్రోచ్మెంట్స్, అవి కూడా ఎంక్రోచ్మెంట్, చాలా బీటీ రోడ్స్ అవన్నీ వచ్చినాయి. ఒకసారి అంటే మనకు ఇప్పుడు ఈ రిజర్వాయర్లోకి ఏదైతే ఎఫ్టీఎల్ ఎంత మేరకు మనకు ఉంటుంది, అదేవిధంగా బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంటుంది, ఒకసారి మీరు మ్యాప్స్ కూడా తీసుకొని వచ్చారు కాబట్టి దీనికి సంబంధించి ముందే మీరు ఈ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకున్నారు. ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా అండి. సో ఇది ఉస్మాన్ సాగర్ కి సంబంధించినటువంటి లేఅవుట్ మనకి, అంతేనా మ్యామ్? ఉస్మాన్ సాగర్ ఇదేమో రిలీజ్డ్ బై వాటర్ బోర్డు. కింద ఇక్కడ ఉంటుంది మీకు రిలీజ్, ఇది ఒఫీషియల్ మ్యాప్. ఇది ఓకే, ఇది ఒఫీషియల్ మ్యాప్. కింద అక్కడ నుంచి ఉండే సెంట్రల్ డిజైన్ సెల్ ఆఫ్ HMWSSB అది కూడా ఉంది చూడండి. ఓకే, అది కూడా ఉంది మీకు. దాని తర్వాత ఇది సైన్డ్ బై వాటర్ బోర్డ్ ఆఫీషియల్స్. అది గమనించాలి మనం. ఎందుకంటే ఇది రిజర్వాయర్ కాబట్టి, ఇది రిజర్వాయర్ మీకు వేరే దాంట్లోకి రాదు, లేక్ కాదు ఇది. ఓకే, ఇది రిజర్వాయర్ కాబట్టి హెచ్ఎండబ్ల్యూ వెబ్సైట్లోనే ఫస్ట్ ఉస్మాన్ సాగర్, సెకండ్ హిమాయత్ సాగర్, దాని తర్వాత మంజీరా రిజర్వాయర్, అట్లా రిజర్వాయర్స్ అన్నీ ఉంటాయి మంచి నీటి ఇచ్చేవి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సింది ఏం తెలిసి, ఇప్పుడు ఇక్కడ ఫిగర్ ఎఫ్టీఎల్ ఏరియా ఏమని రాశారు, 6039 acres అని రాశారు. ఇక్కడ నాకు ఆర్టీఏలో ఏమి ఇచ్చారు, 6300 acres అని ఇచ్చారు. అసలు ఒఫీషియల్గా ఏంటి 10,000 acres. సో ప్రజలకి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడేమో ఈ లోపల ఎంక్రోచ్మెంట్స్ పెట్టేసి మనం ఏం చేస్తున్నాము, నీళ్లు మీకు ఏం బాధపడొద్దు, మేము నీళ్ళేమో మీకు కృష్ణా నుంచి, గోదావరి నుంచి ఇస్తాము అని చెప్తున్నారు. ఎంత పెద్ద కిరాతకం అది. ఎందుకు అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే బై గ్రావిటీ నీళ్ళు వస్తున్నాయి. ఈ ఉస్మాన్ సాగర్ దగ్గర నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్, హిమాయత్ సాగర్ నుంచి మీరాలం ఫిల్టర్ బెడ్స్కి మొత్తం పై గ్రావిటీ వెళ్తున్నాయి. ఇవి అంటే పైసా ఖర్చు లేకుండా అక్కడ దాకా వెళ్తే అక్కడ ఫిల్టర్ అయిపోయి. ఒకటి గమనించాలి, 4 ఏళ్లలో మీకు మెడిగడ్డ క్రాక్ అయ్యి పనికి రాకుండా పోయింది.
ఇది 104 ఏళ్ళది. ఇది 104 ఏళ్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ రోజు కూడా మనకి శుభ్రమైన మంచినీటి ఇస్తున్నాయి, బై గ్రావిటీ ఇస్తున్నాయి. అంటే చీపెస్ట్ అండ్ ప్యూరెస్ట్ వాటర్ అన్నమాట ఇవి. వీటికి బర్త్ ఏంటి, అనంతగిరి హిల్స్, దామగుండం ఫారెస్ట్, అవన్నీ దీనికేమో బర్త్ ప్లేస్ అన్నమాట. సో ఇవి చాలా స్పెషల్ వాటర్స్. దీనికి ఆయనేమో అప్పుడు కృష్ణా జలాలు తీసుకొస్తాను, అవన్నీ వేస్ట్ ప్లాన్స్ అండి. ఈ ఏదైతే 10,000 ఏకర్స్ అని ఉస్మాన్ సాగర్ది చెప్పానో ఇది మనం రిలీజ్ చేయించాలా, ఇది మనం పెంచాలా. అది పెంచాల్సిన అవసరం ఎందుకు ఉంది? 2 కారణాలండి. ఒకటి, ప్రజలకి ఇంకా నీళ్ళ కొరత రాకుండా ఇంకా ఎక్కువ నీళ్ళు హోల్డ్ అవుతాయి. రెండోది ఏంటి తెలుసా పాయింట్, ఇక్కడ 2 పాయింట్ ఏంటో నేను చెప్తాను. ఇది మనం ఎక్కువ ఇట్లా పూడిక పెట్టేసామనుకోండి, అది మన డ్యామ్కి చాలా ఇది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది డ్యామ్ దర్వాజా, అది ఫ్లడ్ గేట్. అది ఏవైతే ఉన్నాయి కదా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అవన్నీ ఫ్లడ్ గేట్స్. ఫ్లడ్ నుంచి కాపాడడానికి మనకి ఇవి డ్యామ్స్ వచ్చాయి, డ్యామ్స్ వెనకాల మనకి రిజర్వర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ పూడిక అక్యుములేట్ అవుతూ ఉంటే మనకు దానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది మనకి. దేనికి? మన ఫ్లడ్ గేట్స్ ఏదైతే ఉన్నాయో, డ్యామ్స్ ఉన్నాయో, ఆ డ్యామ్స్కి చాలా ముప్పు ఉంది. ఇప్పుడు మెడిగడ్డ కూడా ప్రాబ్లం ఏమైంది? పూడిక తీయలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా అక్యుములేట్ అయిపోతూ ఉంది. ఇది 104 ఏళ్ల క్రితం ఇంత బ్యాడ్ మెయింటెనెన్స్ ఉన్నా కానీ 104 ఏళ్ల క్రితం ఉన్నది ఇప్పటిదాకా ఉందండి. 4 ఏళ్లదేమో అప్పుడే కొట్టుకుపోయిందంటే ఏం చెప్పాలా నేను. మనకు అంటే బఫర్ జోన్ ఎంతవరకు వస్తుంది, అదేవిధంగా ఎఫ్టీఎల్ కూడా మనకి ఎక్కడి వరకు ఉంటుంది? ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తున్నాము హైదరాబాద్ అనేది గొలుసుకట్టు చెరువులకు ప్రతీతి, కానీ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా వాటిని ఆక్రమణలకు గురి చేసి కూడా ఇప్పుడు చాలా వరకు కూడా మనకు చెరువులు అనేవి చాలా ఏకర్లలో తగ్గిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడైతే మనం హైడ్రా చూసుకున్నట్లయితే కూడా అక్రమ కట్టడాలు అన్నీ కూడా కూల్చివేస్తూ వస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ మియాఖాన్ గడ్డలో ఉన్నాము, ఇక్కడ మన వెనకాల కూడా చాలా ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. అయితే ఇవి మనకు ఉస్మాన్ సాగర్ పరిధిలోకి వస్తాయా రావా, మీరేమంటారు? అయితే ఇప్పుడు చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపేసి, జస్ట్ నా వెనకాల ఉన్నది ఇది చూడండి. అక్కడ నుంచి పై నుంచి అప్ స్ట్రీమ్ నుంచి వస్తున్న ఒక ఛానల్ ఇది. ఓకే, ఈ ఛానల్ మొత్తం చూసారా, అక్కడ మొత్తం అన్ని నీళ్ళు ఆగి ఉన్నాయి. ఇక్కడేమో ఇక్కడికి వస్తే కొంచెం డ్రై అయిపోయింది. అంటే ఏంటి? దీని మెయింటెనెన్స్ లేదు, మీ మెయింటెనెన్స్ ఏమాత్రం చేయలేదు. అంటే నీళ్ళన్నీ అక్కడికి వెళ్ళిపోయేవి మనకి. ఓకే, క్యాచ్మెంట్ ఏరియా ఇన్ఫ్లో ఛానల్ ఇది. ఓకే, అదొకటి. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ప్రిలిమినరీగా ఈ రోజు ఏదైతే ఫైల్ చేయబడిన రిట్ ఏదైతే చూస్తో, అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటున్నా, ఎందుకంటే ఇక్కడ డీప్గా చూడలేదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే అందులో అసలు ఒక ఇన్ఫర్మేషన్ అంటూనే సరిగ్గా ఇవ్వలేదు తెలుసా వాళ్ళు. ఎందుకు అంటే, ఎప్పుడైనా ఎఫ్టీఎల్ అన్నది నిర్ధారణ అయ్యేది ఎట్లాగా, దాని జియో కోఆర్డినేట్స్ బౌండరీతో, జియో కోఆర్డినేట్స్తో తీసిన బౌండరీయే లేదు వాళ్ళు వేసిన పిల్లో. ఇప్పుడు ఈయన ప్రదీప్ రెడ్డి వేసిన పిల్లో ఉస్మాన్ సాగర్ లేక్ ఇట్స్ నాట్ ఎ లేక్, ఇట్ ఈస్ ఎ రిజర్వాయర్. డ్యామ్ కట్టారు ఈ మూసీ మీద, ఈసీ మీద. డ్యామ్ వెనకాల వచ్చింది రిజర్వాయరు. 25 ఏకర్స్కి చెరువు ఉంటే 30 మీటర్స్, 25 ఏకర్స్ కంటే తక్కువ ఉంటే ఒక 9 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పారు కదా. ఈయన 6 రూల్ పట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఉస్మాన్ సాగర్ లేక్ అంట, ఆ లేక్కి పరిధిలో 30 మీటర్సే బఫర్ జోన్ అంట. ఆ బఫర్ జోన్ అవతల ఉన్నారంట ఇప్పుడు వీళ్ళు. కాబట్టి మేము ఏమీ చేయలేదు అని అది చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఈ జలాశయానికి సంబంధించి, గండిపేట జలాశయానికి సంబంధించి ఎంతవరకు మనకు ఎఫ్టీఎల్ వస్తుందని, బఫర్ జోన్ ఉంటుందని చెప్పుకోవచ్చు మ్యామ్? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లు అన్నీ కూడా అందులోకి వస్తాయని మీరు కరాఖండిగా చెప్పగలుగుతారా? ఏదైతే ఎఫ్టీఎల్ ఈ మ్యాప్ అని చెప్పి ఇచ్చారో అది కరెక్ట్ ఉండాలని ఏమీ లేదు కదా. అది కదా, ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులకు కానివ్వండి, ఈ రిజర్వాయర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి? పాత ప్రభుత్వం ఇచ్చిన జియో కోఆర్డినేట్స్, పాత ప్రభుత్వం ఇచ్చిన మ్యాప్లు ఇవి. కాబట్టి ఈ మ్యాప్లు ఏ మాత్రం కరెక్ట్ అని దాని మీద నేను, మా టీం, చక్రి గారు కూడా ఎన్నిసార్లు ఇచ్చాం తెలుసా మేము కంప్లైంట్స్. బాబు మీరు ఈ మ్యాప్ సరిగ్గా పెట్టలేదు. ఒక్కొక్క చెరువు మీద 3 ఎఫ్టీఎల్ మ్యాప్స్. ఇప్పుడే ఉస్మాన్ సాగర్ గురించి చెప్పాను కదా, ఎన్ని మ్యాప్స్ ఉన్నాయి? 2 మ్యాప్స్. అలా ఉండొచ్చా? పైగా ఏరియా ఏమో 10,000 ఏకర్స్. ఇప్పుడు కాప్రా లేక్ మీద 3 మ్యాప్లు తగ్గించేసి కాజా కూడా ఏదైతే నా పిల్లు ఉందో అందులో 3 మ్యాప్లు ఏంటి తగ్గించేసి అది ఎఫ్టీఎల్ కాదు, ఇది ఎఫ్టీఎల్ కాదు అని చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఎఫ్టీఎల్ పరిధి, ఇప్పుడు పాత గవర్నమెంట్ ఇచ్చిన ఎఫ్టీఎల్ పరిధి ఏదైతే ఇప్పుడు హెచ్ఎండి సైట్లో ఉందో అది ఏ మాత్రం మనం నమ్మడానికి లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే 10,000 ఏకర్స్ అని చెప్పి వీళ్ళ హెచ్ఎండి ఆఫీస్లోనే ఉంది ఆ బోర్డు అఫీషియల్గా, దాని సంగతి ఏంటి? అది మొత్తం తీయాలా? 40% తగ్గిపోయిందంటే మనకు అంత స్టోర్ చేసే కెపాసిటీ తగ్గిపోయినట్టు కదా. అది మొత్తం తీయాలి. ఇప్పుడు మనం దారిలో వస్తున్నప్పుడు కూడా మనం చూసాం లోపలంతా భూమి ఉంది, అదే కదా వాళ్ళు కూడా మ్యాప్లో పెట్టింది. సో అవన్నీ
అవి కొత్తగా దీన్ని ఇప్పుడు జియో కోఆర్డినేట్స్ అని డిటర్మిన్ చేయడం చాలా చాలా అవసరం. సో ఏదైతే ఈరోజు పిల్ వేశారో అంటే ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదు అని బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి గారు వేశారు. దీని మీద తాజాగా మనకు కేటీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది. అది కేవలం నేను లీజ్కి తీసుకున్నాను కానీ నాది కాదు, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా వైలేషన్స్ ఉంటే చర్యలు తీసుకోవడంలో నేను కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? ఓహో, అయితే మనం ఒకటి గమనించాలండి, ఏదైతే వీళ్ళు పిల్లి ఈరోజు రిట్ వేశారు ఈరోజు, అందులో ఎక్కడ అసలు నేను ఏదైతే అది ప్రదీప్ రెడ్డి వేసింది, అయితే ప్రదీప్ రెడ్డి వేసిన దాంట్లో ఎక్కడ ఇది లీజ్కి ఇవ్వబడిందన్నో ఒక్క చోట కూడా ఎక్కడా లేదండి. అసలు ఆ లీజ్ గురించి అసలు ఏమాత్రం మెన్షన్ లేదు. నేను ఒక ఓనరు, నాకు పీస్ఫుల్ పొజిషన్ ఇవ్వండి, నేను ఎఫ్టీఎల్ బయట ఉన్నాను, ఇదిగోండి అని చెప్పి 2-3 ముక్కలు అంతే. కానీ లీజ్ గురించి అసలు ఎక్కడ అందులో ప్రస్తావన కూడా లేదే. ఇప్పుడు ఈయన ఏదో చెప్తున్నారు కానీ లీజ్ గురించి ఉంటే ఆయనకి తెలియదా? కేటీఆరే కదా మరి దీని మినిస్టర్ ఎవరు? దీని గత December 4th కంటే ముందర దీని మినిస్టర్ ఎవరండి? ఆయనే కదా. మరి ఎఫ్టీఎల్ కోఆర్డినేట్స్, ఎఫ్టీఎల్ డిటర్మిన్ చేయడం, ఆయన లీజ్కి ఎప్పుడు తీసుకున్నారు? ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కదా. ఇప్పుడు వైలేషన్స్ ఉంటే నేను సహకరిస్తాం ఏముంటుంది? మీకు తెలీదు, మీరు చెప్పలేక ప్రదీప్ చెప్తున్నారు కదా, మీరు కూడా ఇందులో. నేను చెప్తున్నాను కేటీఆర్కి, మీరు 10 ఏళ్ళు దీనికి మినిస్టర్ ఉన్నారు, మీరు 5 ఏళ్ళు తండ్రి తర్వాత ఈయన ఉన్నారు. అయితే నేను ఒకటే అంటున్నాను, దట్ మీరు ఇప్పుడు ఈ ప్రభుది హైడ్రాని చూసి వాళ్ళని చూసి మీరు వణుకు పుట్టి మీరేమో నేను సహకరిస్తా అది కాదు. మీరు వైలేషన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీరే చెప్తున్నారు మీరు లీజ్లో తీసుకున్నారని. ప్రదీప్ ఇంకా చెప్పలేదు పెటిషన్లో నేను లీజ్కి ఇచ్చానని, మీరు చెప్తున్నారు. వెరీ గుడ్. లీజ్కి మీరు తీసుకుంటున్నప్పుడు మీరు మినిస్టర్ అయి ఉండి మీది ఫస్ట్ బాధ్యత డిటర్మిన్ చేసేది అది ఉందా లేదా అని చెప్పేసి. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా హైడ్రా అయితే గత కొన్ని రోజులుగా మనకు ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నటువంటి కట్టడాల మీద కొరడా జులిపిస్తూ ఎక్కడికక్కడ కూడా కూల్చివేతలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనకు సిటీ శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి ఇటు హెచ్ఎండిఏ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటుంది. సో ప్రస్తుతం మనం మియాఖాన్ గడ్డ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన వెనకాల కూడా ఉన్నటువంటివన్నీ కూడా ఫామ్ హౌస్లే అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులోనే ఈరోజు ఎవరైతే మనకి హైకోర్టులో పిల్ వేశారో ప్రదీప్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేత, ఆయనది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అంటే మనకు చెరువులకు సంబంధించి 30 మీటర్స్లో ఎఫ్టీఎల్ ఉంటుంది, కానీ జలాశయాలకు సంబంధించి 10 కిలోమీటర్ల వరకు కూడా మనకు ఎఫ్టీఎల్ ఉంటుందనేది కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి విషయం. అంతే ఇవన్నీ కూడా మనకు ఆ జలాశయం పరిధిలోకి వస్తాయి. సో ఖచ్చితంగా వీటిని కూల్చివేయాల్సిందే. అదేవిధంగా వీటిని ఆ ఆర్గానిక్కి సంబంధించి ఆ వ్యవసాయ పనులకు సంబంధించి ఉపయోగించాలని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల వంశీతో అంచుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.